కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తాన్న మాట నిలుపుకొని అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటే విడతలో ఇచ్చినటువంటి దాఖలా ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అది మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. మొన్న ₹1,00,000 ప్రారంభించి ఈ రోజున 1,50,000 ముందుకు నడుస్తూ ఆగస్టు 15 వరకు 2 లక్షలతోటి పూర్తి చేసుకునే దిశగా అడుగులేస్తూ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా ఆడిన మాట తప్పకుండా చేస్తున్నటువంటి తీరుకు మరి రైతులందరూ కూడా ఈ రోజున వరంగల్ జిల్లాలో మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్పీచ్ని కూడా అందరూ చూసిర్రు. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి రుణమాఫీ అవుతుందో 2, 3, 4 సార్లు ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్లకు మిత్తులకి తగ్గిపోయింది కాబట్టి అది సరైన విధంగా రాలేదు. తృప్తిగా లేరు ఏ రైతు కూడా. ఈ రోజున ఎట్ ఏ టైం ఒకటే సింగిల్ స్ట్రోక్ తోటి ఇవ్వడంతో ఉన్నటువంటి రుణం మొత్తం మాఫీ అవుతూ తిరిగి మరి ఈ వ్యవసాయ సీజన్లో వర్షాలు పడుతున్న వ్యవసాయ సీజన్లో మరి తిరిగి పంట రుణం ఇస్తున్న బ్యాంకులందరూ కూడా ముందుకొచ్చి ఇవ్వడంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు రైతు భరోసా కానీ ఇంకా ఇతర కరెంటు విషయంలో కానీ ఈ రైతు ప్రభుత్వంగా ఉండి రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఇతర మంత్రివర్గానికి, మరి ఎమ్మెల్యేలకు అందరికీ మరి వరంగల్ జిల్లా మంత్రివర్యులు సురేఖ గారు, సీతక్క గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ రైతుల పక్షాన మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ₹1,50,000 మరి ఈ రోజు నుంచే ఈరోజు సాయంత్రం వరకు అకౌంట్లలో పడబోతున్నది. అది చాలా ఆనందదాయకం, చాలా శుభవార్తగా భావిస్తూ తిరిగి మాట ప్రకారంగా 15 ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.